దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో తొలి అవతారం మత్స్యావతారం. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించిన చైత్ర మాసంలో శుక్లపక్ష తదేనాడు మత్స్య జయంతి పండుగను జరుపుకోవాలని శాస్త్రవచనం. ఈ సృష్టి ప్రారంభానికి అవసరమైన వేదకోశాన్ని రక్షించేందుకే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించారు. అంటే స్వామివారు పరోక్షంగా ఈ సృష్టి జరగడానికి కారకుడిగా చెప్పవచ్చు. అటువంటి మత్స్యావతార ఆవిర్భావాన్ని గురించిన ప్రస్తావన శ్రీ మత్స్య పురాణంతో పాటు శ్రీమద్ భాగవతంలో కూడా ఉంది. సోమకాసురుడు అనే రాక్షసుడు ఆవిర్భవించి వేదాలను అపహరించాడు. ఈ కథ వినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు వినండి. అసలు మత్స్యావతారం ఏంటో, దాని గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. పూర్వం శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్న సమయంలో ఆయన చేతిలోని శంఖం జారి ప్రళయ జలాల్లో పడింది. నీటిలో పడిన ఆ శంఖం నుండి ఒక రాక్షసుడు జన్మించాడు. శంఖం నుండి జన్మించడం వల్ల శంఖాసురుడు అనే పేరు ఏర్పడినా అతడు రాక్షస ప్రవృత్తి కలవాడు. సోమకాసురుడు అని కూడా పేరు కలిగిన శంఖాసురుడు పెద్ద శరీరాన్ని కలిగినవాడు. ఆ రాక్షసుడు ఆకలి బాధతో ఆర్తనాదాలు చేస్తూ ఆహారం కోసం అన్వేషిస్తూ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి వద్దకు చేరుకొని బ్రహ్మను మింగడానికి ప్రయత్నించాడు. దీనితో బ్రహ్మదేవుడు భయపడి లేచి పారిపోసాగాడు. బ్రహ్మ పైకి లేవగానే బ్రహ్మ తొడపైన ఉన్న వేదకోశము కింద పడింది. దానిని చూస్తూనే సోమకాసురుడు ఆర్తిగా తీసుకొని నోటిలో వేసుకొని మింగేశాడు. దీనితో బ్రహ్మదేవుడు సృష్టి చేయడం కష్టమై శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి విషయం వివరించాడు. దీంతో శ్రీమన్నారాయణుడు బ్రహ్మను ఓదార్చి, భయపడవద్దు, ఆ రాక్షసుడిని సంహరించి వేద గ్రంథాన్ని తెచ్చి ఇస్తాను అని పలికి మత్స్యావతారం ధరించాడు. మత్స్యావతారం ధరించిన శ్రీమన్నారాయణుడు 4 చేతుల్లో గద, చక్రాలను ధరించి జలములో ప్రవేశించి చక్రముతో శంఖాసురుడి శిరస్సును ఖండించి తన శంఖమును తీసుకొనడంతో పాటు వేదకోశమును తెచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. అనంతరం బ్రహ్మ తిరిగి సృష్టి ప్రారంభించినట్లు పురాణ కథనం. ఈ విధంగా శంఖాసురుని అంతమొందించి సృష్టి నిరంతరాయంగా సాగడం కోసం శ్రీహరి మత్స్యావతారం ఎత్తినట్లు శ్రీ మత్స్య పురాణంలో చెప్పబడింది. కాగా శ్రీమద్ భాగవతంలో మరో గాథ ఉంది. దీని ప్రకారం పూర్వం వరాహకల్పంలో ద్రవిడరాజు అయిన సత్యవ్రతుడు కృతమాలిక నదీ తీరంలో జలతర్పణం చేస్తున్న సమయంలో ఓ చేపపిల్ల చేతిలోనికి వచ్చింది. దానిని ఆ రాజు నీటిలో వదిలేందుకు ప్రయత్నించగా ఆ చేపపిల్ల, రాజా, నీటిలో వదలకుండా నన్ను రక్షించండి అంటూ వేడుకుంది. దీంతో రాజు ఆ చేపపిల్లను కమండలంలో వేసుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు. మరునాటికి ఆ చేప పెద్దదై కమండలంలో పట్టలేదు. గంగాళంలో వేయగా మరుసటి రోజు చేప మరింత పెద్దది అవడంతో చెరువులో వేశారు. చేప ఇంకా పెద్దది కావడంతో రాజు దానిని తీసుకొని పోయి సముద్రంలో విడిచిపెట్టాడు. ఆ సమయంలో విపరీతంగా పెరుగుతూ ఉన్న చేపను చూసి రాజు ఆశ్చర్యంతో, నీవు ఎవరు అని అడుగగా, నేను జనార్దనుడను. ఇక కొన్ని రోజులకు జలప్రళయం వస్తుంది. అప్పుడు సప్త ఋషులతో పాటు ఒక నావ నీ దగ్గరకు వస్తుంది. నీవు నావలోనికి ఎక్కు, నేను రక్షిస్తాను అని చేప సమాధానమిచ్చింది. ఆ తర్వాత ప్రళయం వచ్చింది. ప్రళయకాలంలో సత్యవ్రతుడు సర్వ పదార్థములను స్వీకరించి మత్స్యం చెప్పినట్లు చేశాడు. ఫలితంగా ప్రళయకాలంలో రాజు రక్షింపబడ్డాడు. అంతేకాకుండా ప్రళయకాలంలో నావలో ఉండి రక్షింపబడిన సర్వ పదార్థములలోని విత్తనముల నుండి తిరిగి ప్రపంచము సర్వ పదార్థములు ఏర్పడినట్లు శ్రీమద్ భాగవతంలో వివరించబడింది. మత్స్య జయంతి నాడు మత్స్యావతారాన్ని పూజించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, విష్ణు దేవాలయాలను దర్శించడంతో పాటు చెరువులు, కాలువల్లోని చేపలకు వీలున్నవారు ఆహారం సమర్పించడం మంచిది. మత్స్యపురాణం పారాయణం మంచి ఫలితాలను ఇస్తుంది. విన్నారు కదా, ఇటువంటి అద్భుతమైన పురాణ గాథలను, దేవాలయ రహస్యాలను తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి.